నమస్కారం అండి. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్ద జీఆర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశారని తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్